డాడీ స్మైల్. మా పొలంలో కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం చూద్దాం రండి. ఫైనల్ కోటింగ్ కోసం తురుముకున్న కవర్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఎంత కోసేసేదాన్ని ఎక్కువ ఇదిని ఏటి ఆవు పాలు అమ్మా వేసేద్దాంరా చూడు పట్టుకుంది అమ్మా అంతా కూడానా కూర్చునే సరే చూడు ఎలాగ మనకు తగిలేస్తుందో బాగుంది. పచ్చి వాసన పోయేంత వరకు కూడా బెల్లం పాకంలో బాగా ఉడికితే అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత రెండు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఆ కాంబినేషన్లో మనం యాలకులు వేసుకుంటే కరెక్ట్గా టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా ఏగుతూ దగ్గర పడుతున్న సమయంలో మనం యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. అత్తయ్య గారు యాలకుల పొడి ఎవరా? యాలకుల పొడి ఇలా పైనుంచి వేసుకోవాలన్నమాట. వేసుకొని అన్నిటికి బాగా పద్ధతిగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఏదేమైనా ఆ రోజుటి వంటలు వేరు. బెల్లంతో చక్కగా హెల్దీ ఫుడ్
గుమ్మ గుమ్మలాడుతుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇలా దగ్గర పడుతూ వస్తుంది అన్నమాట. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనకి ఉండకి దగ్గరగా చుట్టడానికి అవుతుందా లేదా అని చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని చూస్తే మనకి కొవ్వరుండలు అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది. ఇలా దగ్గర పడినప్పుడు మనం కాజు వేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, తర్వాత బాడీకి కూడా హెల్దీ కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ మాట. దగ్గర పడుతుంటే ఇట్టాగే తినేయాలనిపిస్తుంది. వంటలు చుట్టేంత వరకు కూడా మనసు ఆగేటట్టుగా లేదు మిత్రమా. మీరేమంటారు శ్రీగారు? సూపర్, చాలా అంటే చాలా బాగుంది. అనుకోలేదు అసలు ఇలా వస్తుందని. సో అప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది. అసలు అయినా చిన్నప్పుడు వంటలు కానీ అప్పుడు రోజులు కానీ ఇంకా అసలు అందుకోసమే ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి ఇలాంటి వంటలన్నీ మీ చేత పెట్టిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎనీవే మా అమ్మకి నీకు థ్యాంక్ యూ. శ్రీవారు, ఇటు నుంచి అలా కెమెరా అటువైపు తిప్పితే నా చిట్టి తల్లి ఎలా ఉందో చూపిస్తారా? దగ్గరికి వెళ్ళి తీసి చూపిస్తామండి. బాగుంది. డాడీ డాడీ స్మైల్ చూడు, స్మైల్ డాడీ స్మైల్. ఎలాగ డాడీ, డాడీ స్మైల్. ఆహా, కలర్ఫుల్గా భలేగా ఉంది. కొవ్వరి మిఠాయ, గుమగుమలాడే కొవ్వరి స్వీట్. నిజంగా నెయ్యి ఫ్లేవర్ ఇది భలేగా ఉంది. కాజు ఆ రోస్ట్ చేయడం వల్ల ఆ కొబ్బరికాయ పొడి ఫ్లేవర్ వస్తుంది కదా శ్రీగారు, చాలా బాగుంది. మధ్యలో కాజు అసలు వేస్తారు అనుకోలేదు. పాతకాలంకి ఇప్పటికి డిఫరెన్స్ చూపించారు. పాతకాలం అలాంటివి ఉండే కాదు, నేచురల్. పాతకాలం పాత కొత్త కోడలు కాంబినేషన్లో కొవ్వరి స్వీట్. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకుంటే కొబ్బరి ఉండలు రెడీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ స్మెల్లే అదిరిపోతుంది అసలు. ఆ నెయ్యి వల్ల, ఈ కొబ్బరికాయ రోస్ట్ వల్ల ఇట కానీ బెల్లం ఎక్సలెంట్. చిన్నపిల్లలకి ఇంకా బయట చాక్లెట్స్ అవి అలవాటు చేసే బదులుగా ఇలా ఇంట్లో హోమ్లీ ఫుడ్ అలవాటు చేయండి, హెల్దీగా ఉంటారు. మన తరానికి ఎలాగో హెల్దీ తెలుసు, ఈ తరానికి హెల్దీ తెలియదు కాబట్టి మనమే ప్రిపేర్ చేసి చూపించాలి. వేడిగా ఉన్నది శాంపుల్ చూపిద్దామనేసి మీకోసం చల్లని వాతావరణంలో వేడి వేడి కొబ్బరి లడ్డు తయారు చేశాను. వర్షం పడుతుంటే మేము కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుంటున్నాం పొలంలో. అది కూడా వెదర్ అయితే సూపర్ అదిరిపోయింది. వెనకాతలు పొయ్యి కూడా ఆల్రెడీ ముట్టుకుంటుంది కూడా. మేము స్టార్ట్ చేసినప్పుడు పొయ్యి అలగడానికి చాలా కష్టపడ్డాం. మా వంట అయిపోయిన తర్వాత పొయ్యి చాలా ఫాస్ట్గా రాజైంది. కాలుతుందా ఏంటి బయట వర్షం? జాన్వి ఏది ఆవు ఏంటది? కొబ్బరుండా? ఎవరు చేశారు? చల్లారి పెడుతున్నావా? కావాల్సిన తర్వాత చల్లారి బాగుందా కూడా.